హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చలో చూసేద్దాం జైపూర్ ఎగ్జిబిషన్. నేనైతే ఎగ్జిబిషన్ అంటాను, కొంతమంది మేళా అంటారు, కొంతమంది మీనా బజార్ అంటారు. సో మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. చూసారుగా ఎంత జనాలు ఉన్నారో, చూసారా ఎన్ని స్టాల్స్ కూడా ఉన్నాయో. ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం, ఎంజాయ్ అయితే చేసాం బాగా మేము. చూసారుగా డాల్స్. నెక్స్ట్ పిల్లలకి అయితే చాలా అంటే చాలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ, గేమ్స్ గట్టా. చూడండి, చూస్తే అర్థమైపోద్ది మీకు. ఇది చూసారా, బుకింగ్ కౌంటర్ అని రాస్తున్నారు. 50 రూపీస్ టికెట్ అంట. వాళ్ళకి చూడడానికి మనం వెళ్ళాలి. సో నాకైతే ఆ ఇంట్రెస్ట్ లేక మేమైతే వెళ్ళలేదు. సో ఇక్కడ చూస్తుండగా మాకు ఈచ్ ప్యాకెట్ 10 రూపీస్ అంట. 10 రూపీస్కి 4 క్లిప్స్ వస్తున్నాయి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. 10 రూపీస్ అని అనుకోకండి, నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇది మీలో ఎవరైనా ఎక్కారా? మీకు ఇందులో ఏ గేమ్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఏదైనా ఎక్కుదామని ఇంట్రెస్ట్ ఎక్కువ, కానీ నాతో వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కరంట, వాళ్ళకి భయం. సో నేను కూడా ఏమీ ఎక్కలేదు. చూసారుగా ఎన్ని అమ్ముతున్నారు. హౌస్కి కావాల్సినవి కూడా, కిచెన్కి కావాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఇందులోని. అంటే బేబీస్కి కావాల్సినవి ఎక్కువ, పిల్లలకి నచ్చినవే ఎక్కువ ఉన్నాయి పెద్దవాళ్ళు కన్నా. పిల్లల ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. చూసారుగా ఎరేజర్స్ ఎలా ఉన్నాయో చూడండి. సూట్ కేస్ కట్టర్స్ అన్నమాట ఇవి. చూసారా చాక్లెట్ బుక్ ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో. చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. గేమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. బో క్లిప్స్ ఇంకా స్పెక్స్ అన్నమాట. చాలా అంటే చాలా నచ్చాయి అవి. తెలుసు కదా హస్బెండ్స్తో వెళ్తే ఏవి తీసుకొనివ్వరని. సో నాకు అలానే జరిగింది. చూడండి ఇక్కడ బ్రాస్లెట్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత క్యూట్ ఉందో. సరే ఎంత బాగున్నాయి తెలుసా. ఈ గోల్డ్ అయితే దానికన్నా బాగున్నాయి, ఇంకా బాగున్నాయి. కాకపోతే రేట్స్ చాలా హైగా అనిపించాయి నాకు. రేట్స్ ఎక్కువగానే అనిపించాయి. చూసారా సెల్ కవర్స్ గట్టా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మనం గాజులు చూస్తే ఊరుకుంటామా? సో స్పీడ్గా అయితే వెళ్ళాం, కానీ ఏమి కొనివ్వలేదు. గాజులు కూడా చాలా చాలా బాగున్నాయి. 50 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి గాజులు. గాజులు చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా తీసుకుంటారంటే తీసుకోండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీలో ఎంతమంది జైపూర్ ఎగ్జిబిషన్ విజిట్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. విజిట్ చేయలేదు అంటే పక్కాగా వెళ్ళి విజిట్ చేయండి, అంత బాగుంది. చూసారా కీ హోల్డర్స్ అన్నమాట అవి. తర్వాత చూడండి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి చూసారా, A to Z ఉన్నాయి అందులో. టాయ్స్ కూడా, సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా 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 బాగున్నాయి. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. లాట్స్ ఆఫ్ వెరైటీస్ అనమాట. చాలా 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 దుకాణాలు అయితే ఉన్నాయి, షాప్స్. చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి. చూసారుగా చెప్పులు. నెక్స్ట్ ఇంకో ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. కడాయి అయితే ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బరువుగా ఉంది, కానీ చాలా కాస్ట్ అయితే చెప్పారు అని మేము తీసుకోలేదు. నెక్స్ట్ ఈ జార్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో. నాకైతే చాలానే నచ్చాయి, బట్ ఏమి కొనివ్వలేదు అనమాట. అన్నీ చూసి ఆనందించి వచ్చేస్తా. చూడండి ఎంత బాగున్నాయో అని. ఎన్ని స్టాల్స్ ఉన్నాయి చూసారా. చూసారా ఫిష్ షేప్లో ఉన్న పెన్ అనమాట అది. చెప్పనుగా పిల్లలకైతే బాగుంటుంది. ఈ బొమ్మ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, కానీ ఒక్క బొమ్మ 150 రూపీస్ చెప్పారు. అంత చిన్న బొమ్మ 150 అంటే తీసుకోవాలనిపించలేదని మళ్ళీ వచ్చేసాం వెనక్కి. చూసారుగా నల్ల పూసలు చాలా బాగున్నాయి అన్నీ. ట్రైన్ చూసారా. పిల్లలు తీసుకొని వస్తే మాత్రం పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారా మళ్ళీ అయితే ఇంకో దగ్గర అయితే బ్యాంగిల్స్ కనిపించాయి. 50 రూపీస్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయి చూసారా. చూసారా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో.
అన్ని బ్యాంగిల్స్ బాగున్నాయి. అక్కడ మోతీస్ కూడా ఉన్నాయి చూసారా బ్యాంగిల్స్, ఆ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి అనమాట. అది 150 అంట. ఫిక్స్డ్ రేట్ మరి తగ్గించారు అనమాట. చూసారా హౌస్కి కావాల్సినవి కూడా ఉన్నాయి అన్నాను కదా, అన్నీ ఏది కావాలో అన్నీ ఇక్కడే ఉన్నాయి. గాజులు కూడా చాలా బాగున్నాయి. సో మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి, విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, మీకోసం అయితే వీడియోస్ చేస్తాను. చూసారుగా ఐస్ క్రీమ్. నేనైతే బాగానే ఎంజాయ్ చేస్తాను, ఏమీ ఎక్కలేదు కానీ అన్నీ చూసుకొని ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాను నేను. మా పాపకైతే ఇందులో ఎక్కించాం, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. పైకి అయితే ఎక్కలేదు కానీ కిందే ఆడింది. చూసారా తన ఎంజాయ్మెంట్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఎగ్జిబిషన్కి వచ్చి ఫస్ట్ టైం అనమాట తను ఒకటి ఎక్కి ఎంజాయ్ చేయడం, అంటే ఇదే ఫస్ట్ టైం తన గేమ్ అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. చూసారా ఇదైతే కొత్తది పెట్టారనమాట. ఎవరైనా ట్రై చేశారా కామెంట్ చేసి చెప్పండి నాకు. మేమైతే కొంచెం జడిసి ట్రై చేయలేదు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఈ మ్యాట్స్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారా ఎంత గెంతుతుందో, చూసారా తన ఎంజాయ్ అంటే పిల్లలకి చూస్తే చాలు మనం సరదా అయిపోతాం. ఇదైతే చాలా మంది వేస్ట్ అంటున్నారని మేము కూడా వెళ్ళలేదు. సో నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చాం మేము. చూడండి మేము ఇదేంటమ్మా కచోడి చాట్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. నెక్స్ట్ స్వీట్ పూరి అనమాట. అది కూడా చాలా అంటే చాలా చాలా స్మూత్గా చాలా టేస్టీగా అనిపించింది మాకు. నెక్స్ట్ ఇది కొత్తగా కనిపించింది అని ఈ కచోరీ చాట్ అయితే ఆర్డర్ చేసాం. దీని టేస్ట్ కూడా బాగుంది. అంటే ఎగ్జిబిషన్లో బాగోవు అని అయితే మేము తీసుకోము, ఈసారి అయితే తీసుకున్నాం. చాలా చాలా టేస్ట్ అయితే కుదిరింది మాకు. సో మాకు నచ్చి మేము ఇంకో ప్లేట్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. నూడిల్స్ చాట్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇదైతే మాకు నచ్చింది అని నూడిల్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అయితే ఇది తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. చూసారుగా ఎన్ని టాయ్స్ ఎన్ని ఉన్నాయో. పిల్లలకు తీసుకుని వెళ్తే వాళ్ళకి పండగే ఇంకా. సో మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని చూసి మీరు కూడా సంతోషించండి. సో చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిబిషన్, మీరు అందరూ వెళ్ళి విజిట్ చేయండి పక్కాగా.